చంద్రబాబు నాయుడు నువ్వు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల్ని అభిమానించడం నేర్చుకో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నేర్చుకో. ఈ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయి వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు పేద ప్రజల మీద కక్ష సాధింపు, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయితే మరీ వరస్ట్ గా తయారైనారు. ఈ రోజు పక్కన మీరు చూడండి, తమిళనాడులో గాని, తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని, ఛత్తీస్గఢ్ లో గాని, ఒడిశాలో చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. ఉంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించవచ్చు అని వాళ్ళందరూ ఆశపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ సమయంలో మనకు మంచి హాస్పిటల్స్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో ప్రతి ఒక్కరు కూడా గమనించారు కాబట్టి. కానీ ఈ చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతోంది కానీ ఎక్కడా బుద్ధి పెరగట్లేదు. ఈ రోజు 4వ ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పలు చెప్పుకుంటున్నావే తప్ప ఈ 4 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా నువ్వు కట్టావా? ఒక్క మెడికల్ కాలేజ్కైనా నువ్వు పర్మిషన్ తెచ్చావా? శూన్యం. సో చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలి అంటే ఈ 10 మెడికల్ కాలేజీలు నువ్వు ప్రభుత్వ పరంగానే కట్టాలి. ప్రైవేటీకరణ చేయడానికి ఎవ్వరం కూడా ఒప్పుకోము.